మందేనా? లేదు సార్, డివిజన్ సార్. సార్ ఓన్లీ మందే అనుకున్నాం కదా మేడం. మన అయిపోయినాక తర్వాత రాప్తాడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్. అందరూ ఒకే ఆఫీసర్. యా ప్లీజ్ మీరు స్టార్ట్ చేయడమేనా? సార్ having that no madam. మనకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే ఇప్పుడు వాళ్ళు సో మెనీ రీజన్స్ వల్ల అవ్వలేదని చెప్తున్నారు. అలాంటివి ఉంటే మీరు హానరబుల్ ఎమ్మెల్యే గారి నుంచి సైన్ తీసుకోండి. అలా ఆల్టర్నేటివ్ బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేయండి. ఆల్టర్నేటివ్ బెనిఫిషరీస్ కూడా లేకపోతే మీరు హానరబుల్ ఎమ్మెల్యే నుంచి సైన్ తీసుకున్న తర్వాతనే ఇలాంటి రీజన్స్ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వడానికి లేదు అని. whether that reasoning is correct or not. Thank you. Okay. సో అలా మీ దగ్గర నుంచి సైన్ తీసుకోవాలి, అదే చెప్తూనే ఉన్నాను. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ థింక్ వీ హ్యావ్ మెన్షన్ ఇన్ ద లాస్ట్ మనము రంగరాజు గారి మీటింగ్లో పెట్టినప్పుడు ఆల్ థింగ్స్ వీ హ్యావ్ మెన్షన్. ఇలాంటి ఆథెంటికేషన్ ఫెయిలియర్ అని వాళ్ళు చేయొచ్చు. మీ సేవా సెంటర్లో వాళ్ళు పంపిస్తే అవుతుంది. బట్ డబుల్ శాంక్షన్ అదని రిమూవ్ చేయాలి. బట్ రిమూవ్ చేసిన ఇప్పుడు మీ దగ్గర 18 సపోజ్ మనం రిమూవ్ చేసిన బత్తలపల్లిలో 18 ఆల్టర్నేటివ్ బెనిఫిషరీస్ ఎవరైనా మనం ముందు డిస్కస్ చేసినట్టు ధర్మవరం అర్బన్ ఏరియా, బత్తలపల్లి, ధర్మవరం రూరల్ కూడా మీకు ఏమేమి రీజన్స్ ఉన్నాయి అది ఇంకొకసారి వెరిఫై చేసుకొని మీకు ఆల్టర్నేట్ బెనిఫిషరీస్ ఉంటే ఆల్టర్నేట్ బెనిఫిషరీస్ పెట్టాలి. ఎవరు లేదు అంటే హానరబుల్ ఎమ్మెల్యే గారి నుంచి లెటర్ తీసుకొని పంపడానికి పంపించాలి. అలాగే బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ కూడా ఓన్లీ 90% చేశారు. ధర్మవరం అర్బన్, బత్తలపల్లి, రూరల్ అందరూ కలిపి 90% చేశారు. ఇంకా 10% కంప్లీట్ అవ్వాలి. అండ్ జాబ్ కార్డ్స్ చూసుకుంటే బత్తలపల్లిలో 95% చేశారు. జాబ్ కార్డ్స్ ఇంకా 96 జాబ్ కార్డ్స్ ఇంకా ఇవ్వలేదు. మీరు జాబ్ కార్డ్ జనరేట్ చేస్తేనే బెనిఫిషరీస్కు 30,000 వస్తుంది, నరేగా కాంపోనెంట్ వస్తుంది. ఏపీడీ జామ బత్తలపల్లి అండ్ ధర్మవరం 2 డేస్లో కంప్లీట్ చేయాలి. నో పెండెన్సీ ఉండకూడదు. బత్తలపల్లిలో 96 జాబ్ కార్డ్స్ పెండింగ్ ఉంది, ధర్మవరంలో 96 జాబ్ కార్డ్స్ పెండింగ్ ఉంది. ఏంటి రీజన్స్? నాట్ ట్రేస్డ్ అంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకే కదా మనం చేయించాము. అలాగే మీ టు సే బెనిఫిషరీస్ ఆర్ నాట్ ట్రేస్డా? ఏపీడీకి ఏం సంబంధం ఉంటుంది బెనిఫిషరీ ట్రేసింగ్లలో? జాబ్ కార్డ్స్లోనా? అప్పుడే 30,000 వాళ్ళ కాంపోనెంట్ వస్తుంది. వాళ్ళకి ఓకే 30,000 నరేగా కాంపోనెంట్ వస్తుంది. అదే మైక్ కమిషనర్ వచ్చినారా? మున్సిపల్ కమిషనర్ ఏరియాస్లో మాత్రమే బత్తలపల్లి, ధర్మవరం రూరల్లో మాత్రం జాబ్ కార్డ్స్. ఓకే. డ్రామా వాళ్ళు వచ్చారు. కలెక్టర్ గారు మీటింగ్ మనం యువర్ మేనేజర్ ఈయన. ఓకే. డూ యూ హ్యావ్ ఐడియా ఉందా ఏమైనా? కంటెంట్ నోట్ చేసుకుంటే రిజాల్వ్ ఎట్లయితుంది? హియర్ ఎవరో ఉన్నారు దేర్ కదా. ఈరోజు హౌసింగ్ రివ్యూ ప్రోగ్రామ్కి చేసినటువంటి జాయింట్ కలెక్టర్ నిశాంత్ మేడం గారికి, ఆర్డీఓ గారికి, మా కొలీగ్స్ అయినటువంటి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్స్, అదేవిధంగా ఈలు, డీలు, ఆల్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరికీ వెల్కమ్ దెమ్. ఈ ప్రోగ్రెస్ మీద ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరుగుతోంది. ఒక 2-3 కేసెస్లో అంటే లాస్ట్ టైం మీకు మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కొన్ని చెప్పాం మేడం. వన్ ఈజ్ సినా మన దగ్గర అది ఉంది, ఆధార్ లింక్వి లాస్ట్ టైం మనకి ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అపేర్
ఈ గ్రౌండింగ్కి సంబంధించిన దాంట్లో కురుతూరు లేఅవుట్ అని ఉంది మేడం. అక్కడ 1600 ఎన్ని డి గారు ఎన్ని కురుతూరు లేఅవుట్లో 1968. సో ఇప్పటికి ఎన్ని వేసినారండి బేస్మెంట్స్? మళ్ళీ జిద్దులేమ్మా, ఎన్ని వేసినారు బేస్మెంట్స్? అక్కడ కాదండి, కునుతూరు లేఅవుట్లో ఎన్నైనాయి? 25 అయినాయి అవుట్ ఆఫ్ 1950 మేడం. ఇట్స్ వెరీ లెస్. వెరాజ్ ఆఫ్ కంపేర్ టు పోతులాగేపల్లిలో ఇక్కడ ఉన్న దానిలోకి అక్కడ అంటే కునుతూరు ఇంట్రెస్ట్ లేదని చెప్పడం లేదు, కానీ ఇంట్రెస్టెడ్. ద ప్రాబ్లమ్ లాస్ట్ టైం కూడా చెప్పినట్టు వాటర్ లాగింగ్ జరుగుతుంది. రెవెన్యూ వారు కూడా వస్తున్నారు, ఇలాంటి రెవెన్యూ ఇష్యూస్ అన్ని టేకప్ చేసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా బీసీ రెవెన్యూ ఉంటుంది. యా ప్లీజ్ అదొకటి మేడం. అండ్ కమింగ్ టు ద యాజ్ మీరు ఇక్కడ రాసిన విధంగా ధర్మవరం యూఎల్బీకి సంబంధించి ఏహెచ్పి 1527 అని చెప్పినారు. నేను మొన్న ఎండి గారి దగ్గర కూడా వెళ్ళాను, భరత్ గుప్తా గారి దగ్గర కూడా వెళ్ళాను. ఐ బాట్ టు దెమ్ అంటే వాళ్ళ గురించి కూడా ఏదో క్లియరెన్స్ రావాలంటున్నాను మేడం. వాళ్ళు ఏదో లెటర్ రాసాము అంటున్నారు. సో నేనైతే వాళ్ళను మన బేస్మెంట్ లెవెల్ వరకు అయితే వేసామని చెప్పాము. సో ఏహెచ్పిలో ఎంతవరకు బేస్మెంట్స్ అయినాయండి డి గారు? ఈ 1527లో ఏహెచ్పిలో ఎన్ని బేస్మెంట్స్ అయి ఉంటాయి? 1000 ఏహెచ్పి నేను అడిగేది. అంటే వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకుంటున్నారు, మన దగ్గర నుంచి ఏమీ లేకుండా. కానీ నాకు ఈరోజు ఒక కేసులో వచ్చినారు, సిమెంటు ఇసుక ప్రాపర్గా సప్లై చేయటం లేదని ఒక లేడీ వచ్చింది. మీతోనే కదా మాట్లాడించినాను. దేర్ అంటే నేనేమంటున్నానంటే అది ఒక సమస్యగా ఉందా లేకుంటే ఏమీ అవసరం లేదు? ఇప్పుడేం లేదంటే నాకు ఈరోజు వచ్చినారు. మధ్యాహ్నం వచ్చింటే సినా ఎవరితో మాట్లాడించిన మధ్యాహ్నం? డి గారితోనేనా? ఎవరితో మాట్లాడించా? మీతోనే మాట్లాడించింటా కదా బాలాజీ, నీతోనేనా? ఏం చెప్పు సమస్య? సిమెంటు ఇసుక ఇవ్వటం లేదు, రాళ్ళని తోలిపెట్టినాము అని చెప్పి మా దగ్గరికి వచ్చారు. ఏం సమస్య ఆమెది? టెన్ డేస్ నుంచి స్టాక్లో, కానీ అంటే 10 డేస్ నుంచి రాలేదంట మేడం. బికాజ్ లేదు ఈరోజు వచ్చిన నా దగ్గరికి. సిమెంట్ సప్లై రెగ్యులర్ ఫ్లో ఉంది కదా, అయితే బెనిఫిషియరీస్ ఎంత కావాలో అంత ఇంపెంట్ పెట్టి పది రోజుల నుంచి ఆమె రాళ్ళు వేసుకొని తిరుగుతుందంట, రావటం లేదు. సో నేనేమంటున్నానంటే మేడం, ఎందుకంటే మా ధర్మవరంలోనే ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ 5 kilometers అండ్ వీ హ్యావ్ గివెన్ 1.5 cents అర్బన్ కమింగ్ టు ద అర్బన్. అండ్ రూరల్లో బత్తలపల్లిలో కూడా వెరీ నియరెస్ట్ స్పాట్స్ ఇచ్చినాం, మెయిన్ రోడ్ మీదే ఇచ్చాం. సో ఎవ్రీవన్ ఆర్ ఇంటెంట్ టు కమ్, స్పీడప్ చేయాలని ఉన్నారు. మీరు మిగతా నియోజకవర్గాలాగా ఫోర్స్ చేయడం కంటే మా దగ్గర మీరు కావాల్సిన టైంలో ఇంటెంట్గా రైజ్ చేసుకుంటూ వచ్చింటే శాండ్ కావచ్చు, ఇసుకే కావచ్చు, కొద్దిగా ఫ్రీగా చేసేస్తే మాత్రం డెఫినెట్గా గ్రౌండింగ్ అయిపోతాయండి. నేను 2 అంశాలు నిన్న నా దృష్టికి కూడా వచ్చాయి మేడం. ఇప్పుడు రూరల్లో జరుగుతోంది, సపోజ్ బడన్నపల్లి అనే చోట జరుగుతోంది. బడన్నపల్లి అనే చోట వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు వచ్చి ఒక లారీనో 2 లారీలో ఏదైతే స్టాక్ ఏదైతే ఉందో ఆ ఊరికి డైరెక్ట్గా సరిపోతుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టాక్ పాయింట్లో ఇక్కడే దించుతాము, ఇక్కడ నుంచి తీసుకోబోండి అంటున్నారు. డూ అండర్స్టాండ్ నేను చెప్పేది ఏదైనా? ఇప్పుడు ఆ ఊరికి కావాల్సిన క్వాంటిటీ అంతా అదే లారీలో సరిపోతూ ఉంటే మళ్ళీ మనము ఈ స్టాక్ పాయింట్కి దించేదానికంటే నేరుగా వాళ్ళకే దించేస్తే అయిపోతుంది కదా, విచ్ ఈజ్ ఆన్ ద మెయిన్ రోడ్ ఇట్ సెల్ఫ్. అవును, మిస్యూజ్ అంటే యూ విల్ బి, నేనేమంటున్నాను, మీ అక్కడ కూడా డైరెక్ట్ బెనిఫిషియరీ దగ్గరే దించారు కదా, కామన్ ప్లేస్లోనే దించుతారు. అక్కడ మీ అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటారు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్.
ఈ లాజిస్టిక్స్ ఖర్చులన్నీ తగ్గిపోతాయి కదా, మళ్ళీ వీళ్ళు ఒక లారీ పెట్టుకొని మళ్ళీ తీసుకోవాలా మేడం? కృష్ణారావు గారు, కృష్ణారావు నువ్వు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గోదాంలో వృద్ధి చేయకుండా అదేవో పక్కనే నుంచి అక్కడే వాటర్ మీద దట్ విల్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఇది తగ్గిపోతుంది కదా సార్. మనం సీఆర్ఓ జనరేట్ చేసి ఇష్యూ చేశారు, సీఆర్ఓ జనరేట్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ నేను దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. ఇప్పుడు అందరూ ప్రోగ్రెస్ చేయాలి, స్పీడప్ చేయాలని ఉంటున్నారు. డైరెక్ట్ మీరు ఇంటెంట్ ఎలాగో రైట్ చేసిన విత్ ఇన్ ఆ విధంగా క్వాంటిటీ సూట్ అయినా చేస్తారు కదా అంటున్నాను. నేను అదే ఎగ్జాక్ట్లీ మీరు ఇంటెంట్ రైట్ చేసేటప్పుడే జాగ్రత్తగా రైట్ చేసి సరే నేను అలాంటిదే ఉందనుకోండి, మీ స్టాక్ పాయింట్ నుంచి ఆ ఏరియాస్ ఇప్పుడు సపోజ్ ఉంది రేగడపల్లి కాలనీ అని ఉంది, ఆ కాలనీలకి అయితే 1000 మూటలు అయితే కావాల్సి వస్తుంది. డైరెక్ట్ మీరు ఆ పాయింట్కి లోడ్ దింపేసేయండి. ఈ లాజిస్టిక్స్లలో 1000, 2000, 3000 ఎంతైనా కానీ అది బర్డనే కదా. అర్థమవుతుంది కదా. మీ ఇంజనీర్స్ ఎలాగో ఉంటారు, ఎవరికి ఎంత కావాలో అక్కడే డిస్కస్ చేసుకుంటారు. అవును, మీరు చెప్పినది అదే కారణమే. మీ స్టాక్ పాయింట్ నుంచి 2 బ్యాగులు 3 బ్యాగులు తెచ్చుకుంటారా మళ్ళీ? 20 బ్యాగ్స్ తినాం సార్, అవును, మీరు ఎంత ఉన్నారు, మీరు 20 బ్యాగ్స్కి డ్రాప్ అవుట్ చేయండి అక్కడ. ఇట్స్ బెనిఫిషియరీ రిస్క్ కదా. ఇప్పుడు నేనేమంటానండి, ఆ 20 దానిలో కోసమే మిగతా ఒక వాటి ఆటోలో రావాలి కదా. అయ్యా మీరు ఏదైనా సరే లోకల్గా చూసుకోండి అంటున్నాను. లోకల్గా చూసుకోండి. ఇప్పుడు రేగడపల్లి కాలనీలో మీకు దొరుకుతుంది అవైలబిలిటీ ఏదైనా హౌసెస్. నేనేమంటాను, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ స్టాక్ ఎప్పుడైనా కానీ ఇంటి ముందర పెట్టింటే వాడు వర్క్కి వంగుతాడు, పని చేయడానికి ముందుకు వస్తాడు. నువ్వు స్టాక్ ఇంటి దగ్గర ఉందనుకోండి, సరే వచ్చినప్పుడు చేసుకుంటామని ఫ్రీగా ఉంటాడు. నిన్నటి వరకు ఆషాఢ మాసము ప్రోగ్రెస్ ఉండదు. ఇప్పుడు నువ్వు తీసుకొని వచ్చి మనకి కావాల్సిన కంకరు ఈసీకు అన్నీ వాని ముందర వేసినాం అనుకోండి, ఇంకా పనికి వంగుతా అంటాడు. లేకుంటే వర్షం పడుతుందనో ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తాడు. అన్నీ మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా అవసరం వచ్చినప్పుడు వంగుతా అంటాడు అనమాట. 7,000 బ్యాగ్స్ రోజు చూపిస్తున్నాము. కొంతమంది ముందు రావడం శ్రావణ మాసం వచ్చేసింది కదండి. నేను ఈరోజు నా ఇంటి దగ్గరికే వచ్చారు, మేము 10 రోజుల నుంచి తిరుగుతున్నాము అని. ఆల్రెడీ ఇండియన్ ట్రై చేస్తున్నా సార్. లివ్ అబౌట్ దాట్ అండి. మనం అందించామా లేదా ఎండ్ పాయింట్ అంతే. మనం ఇంటెంట్ రైట్ చేసినామని కాదు, మనం అందించినామా లేదా అనేది కావాలా. బెనిఫిషియరీస్కి పిలిపించి ఇలా మీకు స్టాక్ వచ్చింది తీసుకోండి, నేను వాళ్ళకి ఇంటెంట్ రైట్ చేసిన వాళ్ళందరినీ ముందు వచ్చి తీసుకోమని మీరు కూడా మన మీరు దించుకోరు. ఎగ్జాక్ట్లీ స్టీల్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటే విశాఖపట్నం నుంచి డబ్బు కడితే ఎవరు సంబడి మీరు స్టీల్ వద్దన్నారట. ఎంపీ గారు ఫోన్ చేశారు, ఈరోజు మేడం గారు కూడా రిప్లై ఇచ్చారు. స్టీల్ వద్దని చెప్పడానికి ఎలా అవుతుంది? అవును, ఆ నుంచి ఇటుకి రావాలంటే ఎప్పుడు తెల్లారుతుంది అండి, 3 రోజులు పడుతుంది. వస్తాయిలేయా, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వే ఉండి నాకు రాలేదంట అంటే ఇంక ఎవరికి వస్తుంది అంట డబ్బులు. డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి, అదెట్లయితే మాకు కావాలి కుంటలు లేవు కావాలి సిమెంట్ అన్లోడింగ్ ఛార్జెస్ కూడా ఉంటాడు, బెనిఫిట్స్ ఉంటాడు, 20 బస్తాలు వాడు తీసుకుంటాడు అన్లోడింగ్ ఛార్జెస్ కూడా మనం ఇన్వైట్ చేయొచ్చు. నువ్వు 40,000 అంటావు కదా, నువ్వు పోయి గౌడ అక్కడే పెట్టించేసే ఆ 20 వాళ్ళు వాడే తీసుకుంటాడు కదా, నీకు అది కూడా తగ్గిపోతుంది కదా. నెక్స్ట్ కేఎస్ఎల్ లేవుతా ఉంటుంది, అదే 20 బస్తాలు వాడు తీసుకోండి మేడం, వాడు లేవు కాబట్టి కూడా బాధ్యత లేకుండా చేస్తాం. మీకు అన్లోడ్ ఛార్జెస్ పడదు, అప్పుడే అక్కడే తీసుకుంటాం.
ఎస్టిమేట్ అది కూడా వస్తున్నాయండి అప్లోడ్ ఎగ్జాక్ట్ సార్ 1-2 రోజులు వస్తూ ఉంటుంది. బీయింగ్ ఎన్ ఎంప్లాయీ నేనేమంటాను, స్టాక్ పాయింట్ బదులు అక్కడ తీసుకొని పోతే అక్కడ బెనిఫిషరీ ఎత్తుకొని పోతాడు కదా, మీకు అన్లోడ్ ఛార్జెస్ కూడా తగ్గిపోతాయి కదా. ఇఫ్ యూ ఆర్ సేయింగ్ ద సేమ్ ఇంటెంట్ ఎంత ఉంటే అంత రైట్ చేయండి. అసలు నేను మొన్న పోతుంటే రైట్ సైడ్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా కట్టేసుకున్నారు. ఒక స్టేజ్కి వచ్చేసినాయి, ది లెఫ్ట్ సైడ్ రావటం ఇంకా లెఫ్ట్ సైడ్ కట్టట్లేదు లేదు ఎందుకో. బాగా కడుతున్నారా? రేగాడ్పల్లి కూడా స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు, అది కూడా బాగా ముందుకు వచ్చింది. లుక్ ఇట్ దట్, అంటే ఏమేమి ఏ స్టేటస్ ఉన్నాయని చెప్తున్నాను. బెనిఫిషియరీస్ మాత్రం మనం ఫెసిలిటేట్ చేయాలి, అప్పుడే వాళ్ళు మంది కూడా డి గారు ఇప్పుడు ఈ ఏహెచ్పిలో మనమైతే వాళ్ళకి డబ్బులు ఇవ్వటంలా, అట్లీస్ట్ మెటీరియల్ అనే ఇస్తున్నామా, ఇచ్చేకి కూడా లేదు. మరి ఇప్పుడు వాళ్ళ సొంత ఖర్చులతో కట్టుకుంటున్నారు. ఆ సిమెంట్ రేట్ కూడా వాళ్ళకి ఎక్సెస్ 320తోనే పడుతుందా? అంతే కదా. ఐ అండర్స్టాండ్, కానీ దానికి అయ్యే ఖర్చు మాత్రం మార్కెట్ రేటే కదా. బెనిఫిషియరీస్ మార్కెట్ రేటే కానీ తక్కువలో లేదు. సో మేడం యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ ఇది క్లియర్ చేస్తేనే సరిపోతుంది మేడం. ఈ ఐహెచ్పి గవర్నమెంట్లో మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నారు, అక్కడ నుంచి అప్రూవల్ వచ్చినాక ఇది ఏదైనా ఇమీడియట్ క్లియర్. యా మనం అప్పుడు ఇచ్చే దాంట్లో ఏదో సంతకాలు చేసి ఇచ్చేసినాము, వద్దని చెప్పి రాసి ఇచ్చినారు, ఏదో జరిగిందంట మేడం. ఈ టిడ్కో హౌసెస్ ద్వారా జరిగినప్పుడు అలా జరిగిందంట. అంటే నేనేమిటంటే ఇప్పుడు వాళ్ళకు ప్రైసింగ్ ఎక్కువ అయిపోతుంది 1527 అనాలి కల్లా, అందుకని చెప్పేసి. ఇప్పుడు డెత్ కేసెస్కి లీగల్ హెల్ప్ కన్వర్ట్ చేయడానికి చెప్పాను, లీగల్ హెల్ప్ ఇచ్చేస్తాము. డెత్ అందుకే మున్సిపల్ కమిషనర్ రాలేదేమో. అండ్ హూజ్ లుకింగ్ ఆఫ్ తహసీల్దార్ ఆర్ ఈ డెత్ కేసులో లీగల్ హెయిర్స్ అన్ని ఐడెంటిఫై చేసి ఇచ్చేది? తహసీల్దార్ తానే ఉన్న సర్టిఫికేట్ ఇస్తారు. తహసీల్దార్ గారేనా చూసేది? ఉన్నారా రాలేదా? సార్ కూర్చున్నాను. తహసీల్దార్ బట్టలపల్లి ఉన్నారు. బత్తలపల్లి తహసీల్దార్ గారు, మీ దాంట్లో మొన్న కూడా పోయినప్పుడు ఈ మ్యాపింగ్లలోనూ కూడా ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు కదా మేడం. నాకు వీళ్ళు 9 చూపించారు, ఆధార్ లింకు రేషన్ కార్డ్ లింక్ అని. దిస్ ఫిగర్ ఈజ్ రాంగ్ కదా. మీకు అక్కడి నుంచే మాట్లాడినాము. హూ ఇస్ ద ఏఈ ఆఫ్ బత్తలపల్లి? ఏం చేస్తున్నారండి? ఓన్లీ 9 కేసెస్ ఉన్నాయా ఆధార్వి దీనికి లింకేజ్ దాంట్లో? మరి చాలా ఉంటే ఈ నెంబర్ ఎలా వచ్చింది? ఏ విధంగా ఈ డిరైవ్ అయినారు ఈ నెంబర్ని? ఐ అండర్స్టాండ్ అండి, నేనే లేమ్యాన్ కాదు కదా. ఆధార్ రేషన్ కార్డు లింక్ టు అదర్స్ అని ఉన్నారు. బత్తలపల్లిలో 9 అని కేసెస్ చూపించారు. ఏ విధంగా ఈ నెంబర్ అచీవ్ అయినారు మీరు? ఊరికి ఏదో నెంబర్ రాస్తే సరిపోతుంది అనుకున్నారా? మరి ఏ విధంగా అచీవ్ అయినారు? డి గారు, డూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్? ఎలా అండి? నేను అక్కడ గుడ్ మార్నింగ్ పొద్దున్నే పోయినప్పుడే కుప్పలు తెచ్చి ఇచ్చినాను మా దగ్గరికి. మేడం ఈజ్ అవేర్ కదా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు వన్ థింగ్, తహసీల్దార్ ముదుగుబ్బ కూడా ఉన్నారా? ఎందుకు రాలేదు? ఓహో, వాళ్ళకి ఎలాగో లేదు కదా, కానీ పిలిచింటే సరిపోయేది మేడం. ది శాంక్షనింగ్ 90 days కూడా. బికాజ్ గతంలో అయితే ఈ హౌసింగ్ శాంక్షనింగ్ అంతా హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఉండేది, ఇళ్ళ శాంక్షన్. రైట్ నౌ తహసీల్దార్స్ అండ్ కమిషనర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్. సో వాళ్ళ దగ్గర మీకు కరెక్ట్గా ఉన్న ఇష్యూస్ మీద వాళ్ళ దగ్గర రిజాల్వ్ ఉంటుంది, కానీ మీరు ఓన్లీ ఎగ్జిక్యూట్ చేయడానికే కదా ఉండేది, అంతే కదా. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినది ఓన్లీ హౌసింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ఎగ్జిక్యూటింగే కానీ శాంక్షనింగ్ అథారిటీ కాదు. ఇస్ దట్ రైట్? అవునా కదా? గతంలో అయితే మీరు శాంక్షనింగ్ అథారిటీ. అలాంటప్పుడు మీకు ఈ నెంబర్స్ అన్నీ కూడా, మీరు డిరైవ్ అయ్యే నెంబర్స్ అన్నీ కూడా తప్పిదాలే వస్తాయి. శాంక్షన్ చేసే వాళ్ళని కరెక్ట్గా అడిగితే కానీ మనకు నిజంగా చెప్తారు ఏం సమస్య ఉంది అని. మేడం ఆ నెంబర్ కొద్దిగా చెప్తే ఐ హావ్ స్పోకెన్ టు దెమ్, దే విల్ గివ్ అని చెప్పడం జరిగింది. ఐ డెంట్ గెట్ యూ. ఒక మైక్ ఇవ్వండి మా మేడంకి. మా అందరు కోటే ఇచ్చినారా? నోరు అడి మేడంకి ఇవ్వండి. అడుగున్నాను మేడం. Is that the saturation figure, madam? అంటే మీ నాట్ ఈవెన్ ఓన్లీ హెడ్ క్వార్టర్స్, ద రెస్ట్ మొత్తం అన్ని చోట్ల కూడా ఈ ఆధార్ లింకేజ్ తప్పిదాలు పడ్డం కానీ, రేషన్ కార్డు తప్పిదాలను కానీ, అంటే మనము వాళ్ళు నిజంగా ఎంత ఎలిజిబిలిటీ ఉన్నా కానీ మనం న్యాయం చేయలేని వాళ్ళు అంతేనా నెంబరు? 77 టోటల్.
మొత్తం ఇంకెక్కడే కానీ ఏమి ఇష్యూస్ ఉండవు. ఓకే ఫైన్. సో మీ బత్తలపల్లికి సినారియోకి వచ్చాకల్లా అథెంటికేషన్ ఫెయిల్డ్ అని 86 ఉంది. ఏం రీజన్ బిహైండ్ దట్? అథెంటికేషన్ ఫెయిల్డ్ అని 86 ఉంది. కారణం ఏంటి? మరి ఇక్కడ 9 అని చూపించినావు కదయ్యా, మేడం 77 అంటుంది, నువ్వు 86కి అథెంటికేషన్ ఫెయిల్ అని చెప్పి చూపిస్తున్నావు. హియర్ మేడం. బాబు mismatch is different from authentication failure. ఏం నీకు క్లారిటీ ఉందా? నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నావా? దానికి అథెంటికేషన్ ఫెయిల్యూర్కి ఏంది? అసలు శాంక్షనే కాదు. ఆధార్ మిస్ మ్యాచ్ అయితే శాంక్షనే కాదు, అవునా కాదా? మళ్ళీ అథెంటికేషన్ ఫెయిల్ అని ఎందుకు వస్తుంది? ఎగ్జాక్ట్లీ సార్. అలాంటి వాళ్ళందరికీ కూడా, అలాంటి కార్డులకి అందరికీ ఆధార్ రేషన్ కార్డు లింక్ టు అదర్స్లోకి వెళ్ళిపోయింది. అథెంటికేషన్ ఫెయిల్ అంటే మొత్తం మనం ఏఎన్ఏ నెంబర్తో ఇచ్చేసినట్టే, మనం శాంక్షన్ ఇచ్చేసినట్టే. ఏమి ఈ గారు ఏమైనా ఐడియా ఉందా? ఎగ్జాక్ట్లీ శాంక్షన్ వచ్చిన దాంట్లో అథెంటికేషన్ కదా. ఎగ్జాక్ట్లీ నేను శాంక్షన్ అయిన దాంట్లోనే మీరు బత్తలపల్లిలో ఏహెచ్పి 66 ఉంది, అథెంటికేషన్ ఫెయిల్ 86 ఉంది. వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? అవును అవును. డూ హ్యావ్ ఎనీ ఐడియా ఉందా? ప్లీజ్ అండి, నేనేమంటానంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్. నిజం చెప్పండి. ఈ 86 మందికి ఉన్న సమస్య ఏందో ఎవరికైనా ఒక్కరికైనా అవగాహన ఉంటే చెప్పండి. హీఈస్ నాట్ అవేర్, దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇట్స్ ఓన్లీ ఫర్ రేషన్లో ఉందండి. ఎట్లా సార్ మీరు చెప్పండి సార్. దట్ ఈస్ విత్ ఇన్ యువర్ హ్యాండ్సే కదా. పోనీ అదే అనుకోండి, ఈకేవైసీకి దానికి సంబంధం లేదండి. ఏం మేడం అది ఈకేవైసీతో ఇష్యూనా మేడం? దెర్ ఇస్ నోవే రిలేటెడ్ కదా ఈకేవైసీతో. ఈ గారు ఎక్కడొస్తుంది ఈ అథెంటికేషన్ ఫెయిల్యూర్ అనేది? ఎందుకు వస్తుంది? వై దిస్ నెంబర్ 86 నెంబర్ అనేది ఎందుకు వస్తుంది? ఓకే, ఏది ఆధార్ ఇన్యాక్టివా? ఆధార్ యాక్టివ్ ఇన్యాక్టివ్ ఇట్స్ నాట్ మ్యాగ్నెటిక్ కార్డు కాదు కదా అది. మరి మరి ఆ పని చేయడానికి ఉన్న ల్యాగింగ్ ఏమి? ఇట్ ఈజ్ విత్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఏదో హెడ్ ఆఫీస్ పోవాల్సినది కూడా కాదు. మరి 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 ఈ నెంబర్కి ఇప్పుడు మేడం ఏమన్నారు? దీని మీద వాట్ ఎవర్ ది గ్రీవెన్స్ దట్ హ్యాస్ టు బి అడ్రస్ అని నేను సంతకం చేయాలి అన్నారు. నేను ఏమని సంతకం చేయాలి దీంట్లో? ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ది అవర్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఆ జనాల దగ్గరికి వెళ్ళి పని చేయలేకపోయినారని రాయమంటారా? ఏమని రాయమంటారు? దేర్ షుడ్ బి సమ్ సొల్యూషన్ ఉండాలి కదా. వేరే సొల్యూషన్ ఇస్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఏం చేస్తారు మీరు? ఎన్ని రోజులు 2-3 డేస్లో చేసేస్తారా? మీకు ఒక మంచి వ్యవస్థ ఉందండి. అసలు మీరు ఇంతకుముందు మీరు పోయి మొత్తం మార్కింగ్ చూసుకోవాల్సింది. ఈరోజు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు 4 ఉంటారు, వాళ్ళు పోయి చూస్తూ ఉంటారు. మీరు అంతా కొలతలు ఉన్నాయో లేదో మాత్రం పోయి ఫైనల్ బిల్లింగ్ చేయడానికి మీరు పోతున్నారా? అంతేనా కదా? వెల్ అవును, వాట్ ఎవర్ మేబీ సార్. 50 ఇళ్ళ వాలంటీరే ఉన్నాడు, అతనికే ఇచ్చినారు అన్నీ. ఐ డోంట్ థింక్ మీరేం తిరగటం అన్నట్టే కనపడటం లేదు. అండ్ డబుల్ శాంక్షనా స్పౌసా అంటే వాట్ ఇస్? హస్బెండ్ ఇద్దరికి కూడా శాంక్షన్ అయిందని చెప్తున్నారు. ఎలా అవుతుందండి? ఇద్దరిది ఆధార్తో సింక్రనైజ్ ఏంటది కదా. అవును, ఇద్దరికి మనం పట్టాలు ఇచ్చామా? ఐ డెంట్ గెట్ యూ. ఏం మేడం మీకు ఏమైనా ఐడియా ఉందా మేడం?
ఓకే అదే డబుల్ శాంక్షన్ కాదు, ఇంతకుముందు శాంక్షన్ అయిన వాళ్ళకి మల్టిపుల్గా మళ్ళీ ఇప్పుడు వచ్చింటుందా? కానీ 20 years దానికి ఎందుకు ఉండేది? మనం నెగ్లెక్టింగ్ కదా సార్. మనం లాస్ట్ ఎప్పుడు శాంక్షన్ ఇట్లా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏదే కానీ లేదు. నేను అంతకుముందు లేదు. యాక్చువల్గా ఇందిరమ్మ ఫేస్ 1లో కూడా ఆన్లైన్ కాలే, అప్పుడు రేషన్ కార్డు కూడా తీసుకోలే. నేను ఇప్పుడు ఆ తలనొప్పితో ఏగుతూనే ఉన్నాను ఆ ధర్మవరంలో. ఒకవేళ నిజంగా వెపన్ హస్బెండరీ ఉంటే మనం దాన్ని ఆల్టర్నేట్ తీసుకొని వేరే డెఫినెట్గా తీసుకుంటే ఇనెలిజిబుల్ అండ్ జాయింట్ రేషన్ కార్డ్ 6 సింగిల్ మెన్న పెళ్లిగాని వాళ్ళకి ఇచ్చినారా? సింగిల్ మెన్ అనే లేకుంటే భార్య చనిపోయిన కేసులా? ఓకే, ఆ 18 నెంబర్ కూడా దాంట్లో వెళ్ళిపోతుంది. సరే, అండ్ బత్తలపల్లి గ్రౌండింగ్లో ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేకుంటే గ్రౌండింగ్ ఎందుకు కావటంలే? ఏహెచ్పి కింద 66 ఉన్నాయండి టోటల్. ఒక్క నిమిషం ఉండండి. యాజ్ పర్ రికార్డ్ మీరు ఇచ్చిన దాని ప్రకారం 1752 ఈజ్ నెంబర్ ఆఫ్ హౌసెస్ శాంక్షన్డ్, 197 ఈజ్ హౌసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ లిటిగేషన్స్ అండ్ అదర్ ఇష్యూస్. వాట్ ఆర్ దిస్ లిటిగేషన్? ఆర్ దేర్ ఎనీ కోర్టు స్టేలు ఉన్నాయా? నాకు ఇచ్చిన అబ్స్ట్రాక్ట్లో ఫస్ట్ పేజీ ఈ 197 బైఫర్కేషన్ అయినా అది. ఓకే, దట్ ఫిగర్ ఇస్ దట్. ఓకే అండ్ నెట్ హౌసెస్ టేకన్ అప్ 1555. ఓకే, క్యుములేటివ్ 1555. టు బీ డన్, వాట్ ఇస్ దిస్ 7th కాలమ్ 0 ఉంది అంటే వాట్ ఇస్ ద టు బీ డన్ అంటే? మ్యాపింగ్ వాళ్ళు ఆల్రెడీ చేసేసారు కానీ జియో ట్యాగింగ్ చేయలేదు. 290 members కింద జియో ట్యాగింగ్ చేయలేదు, మ్యాపింగ్ చేసేసారు. అది హియర్ మ్యామ్ ఇట్స్ 100% 5 and 6 కాలమ్ అంటే 7th కాలమ్ 1555 మ్యాపింగ్ అయిపోయింది. ఓకే, అండ్ కానీ జియో ట్యాగింగ్ చేయాలి. దాన్ని ప్లాట్లో నిలబడి జియో ట్యాగింగ్ యాప్లో అది చేయలేదు. ఇంకా 290 members చేయలేదు. సో ది లాస్ట్ వన్ ఈజ్ ద 10th కాలమ్ ఈజ్ జియో ట్యాగింగ్. ఇంకా 290 members వాళ్ళు చేయలేదు. వాట్స్ 290 మేడం? ఇట్ షుడ్ బి హై కదా. ఐ డెంట్ గెట్ యూ. 1555లో హౌసెస్ శాంక్షన్ మేడం. నెట్ హౌసెస్ టేకన్ అప్ మ్యాపింగ్ అని చేసేసారు కంప్యూటర్లో. బట్ జియో ట్యాగింగ్ వాళ్ళ ప్లాట్లో నిలబడి ఫొటోస్ తీయాలి. అది ఇంకా 290 members చేయలేదు. అది ఎందుకు చేయలేదు? ఓన్లీ 290 members టు బీ డన్. సారీ, డన్ అనుకున్నా నేను. ఏమి 290 ఉన్న ఇష్యూస్ ఏంటండి? ఈ 290 10th కాలం బీ లౌడ్ అండ్ క్లియర్ అండి. ముందరికన్నా రండి, మైక్ అన్న మీ దగ్గరే ఉంది కదా మైక్. ఎందుకు బ్యాలెన్స్ ఉంది? ఏం సమస్య ఏమి అంటున్నా? అది కాలేదని నాకు అర్థమవుతుంది. ఏమైంది అంటున్నా? ఒక నిమిషం ఉండండి, నేను అది కూడా చెప్తాను. మీ బత్తలపల్లిలో నెంబర్ ఆఫ్ దానిలలో లేఅవుట్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 401 ఐడి నెంబర్ 00014లో అవుట్ ఆఫ్ 377లో ఆ లేఅవుట్లో 25 వచ్చి ఎలక్ట్రిసిటీ లైన్స్ పాసింగ్ త్రూ ద ప్లాట్స్. అండ్ సంజీవపురం ఎర్రాయపల్లిలో 6 మంది ఎలక్ట్రిసిటీ లైన్స్ పాసింగ్ త్రూ ద ప్లాట్స్. అండ్ సంజీవపురం విలేజ్లో బెనిఫిషరీస్ ఆర్ నాట్ విల్లింగ్ టు కన్స్ట్రక్ట్ ది లేఅవుట్ 21 కేసెస్ ఉన్నాయి.
అది లోపలగా ఉందని చెప్పేసి మేడం అక్కడ కట్టారు. నలభైపల్లిలో బెనిఫిషియరీస్ ఆర్ నాట్ విల్లింగ్ టు కన్స్ట్రక్ట్ ఇన్ ద లేఅవుట్. ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్. డి చెల్లపల్లి, దట్ ఈజ్ మై రికార్డ్ మేడం. నేను తెచ్చుకున్న రికార్డు, నేను తెప్పించుకున్నాను గ్రౌండ్ లెవెల్ నుంచి. అండ్ డి చెల్లపల్లిలో బెనిఫిషరీస్ ఆర్ నాట్ విల్లింగ్ టు కన్స్ట్రక్ట్ ఇన్ ద లేఅవుట్. దంపెట్లలో ఆల్సో ద సేమ్, బెనిఫిషరీస్ 22 మంది, వీళ్ళెవరు కట్టడానికి రావటం లేదు. దిస్ ఈజ్ రిగార్డింగ్ బత్తలపల్లి మండల్. ఏం మేడం దీని మీద ఏమైనా ఐడియా ఉందా మేడం? ఈ డీచెర్లపల్లి, దంపెట్ల, నలబోయినపల్లి, సంజీవపురం ఈ 4 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు లబ్ధిదారులు కట్టుకోవడానికి బిల్డింగ్ చూపించడం లేదు. ఈజ్ దట్ ట్రూ? వై మనకి ఇచ్చిన ల్యాండ్ ఏమన్నా కంప్లీట్గా ఫార్ అవే ఉందా? మరి దెన్ వాట్స్ ద రీజన్? ఓకే ఓకే, మరి సమస్య ఏమి? విఎస్పిలో అంటే గ్రామ కట్టంలోనే మనకి పోనీ అంటే ఈజ్ దట్ ద రీజన్ ఆర్ ఏదైనా వేరేది ఉందా? పోనీ ఆ లొకేషన్ వేరే విధంగా మనం ఇంకో చోట చూపించడానికి ఉందా మనకు? వీ నీడ్ టు టేక్ నెంబర్. మరి అదే 290కి సరిపోతుంది కదయ్యా, అది చెప్పడానికి కూడా అంటే నీకు తెలుసు ఎక్కడ ఏ ఊర్లో? ఇప్పుడు ప్రతి ఊర్లోని మనము బ్లాంక్ అలా రాయేసి చెప్పే కాదు కదా, కేటగిరికల్గా చెప్పాలి కదా. ఇప్పుడు ఆ సమస్య వాళ్ళ సొంత దాంట్లో కట్టుకుంటే మనకు అంతకంటే పుణ్యం చేసినది ఏం లేదు, అవునా కదా? మళ్ళీ మేడం ఇప్పుడు దంపెట్ల పరిస్థితి, దంపెట్లలో 22 మంది లబ్ధిదారులు ఉన్నారు మేడం, వాళ్ళు కట్టుకోవడానికి విల్లింగ్ లేదు అని చెప్తున్నారు. ఈజ్ ద ట్రూ? నిజమే కదా? మరి అంటే వాళ్ళకు ఆ సైట్ నచ్చలేదా? అవును, నాట్ విల్లింగ్ అంటే కన్సర్న్ తీసుకొని క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఏముంది కదా, రిటర్న్ తీసుకోవచ్చు మేడం. అంటే వాళ్ళకి బదులు వేరే ఆల్టర్నేటివ్ బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేయాలి. మీరు పట్టాస్ క్యాన్సిలేషన్కు కలెక్టర్కి రాయాలి, ఇలా పట్టాస్ రిటర్న్ ఇచ్చారు, సో ఈ బెనిఫిషరీస్ బదులు ఆల్టర్నేటివ్ బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసామని మీరు ఇవ్వాలి. మీరు వద్దని చెప్పేసి రిటర్న్గా రాసి ఇచ్చేస్తే సరిపోతుంది. దట్ విల్ డూ. అంటే మిగతా అన్ని కేసెస్ అంతేనా? ఊరికి ఒక దంపెట్ల కేసు చెప్పారు, వడబ డీచెర్లపల్లి కానీ విల్లింగ్ లేనని రాసిచ్చారు. నేనేమంటానంటే వెదర్ దే ఆర్ నాట్ విల్లింగ్ అంటే టేక్ ఏ రిటర్న్ నోట్ తీసుకొని క్యాన్సిల్ చేసి అదర్ బెనిఫిషియరీ కన్నా ట్రాన్స్ఫర్ చేద్దాం. దానికి మళ్ళీ మనం ఫ్రీగా స్థలం ఇస్తా అంటే అది వద్దనే వాళ్ళకి మనం ఏం చేసేకైతే చెప్పండి. ఎనీవేర్ ఒకవేళ ఓన్ సైట్లో ఉంటే దానికన్నా బిఎల్సీ కింద కన్నా ట్రాన్స్ఫర్ చేసి కట్టేయండి, ఇఫ్ దట్ ఈస్ ద కేస్. అండ్ నలబోయినపల్లి ఆల్సో ద సేమ్ వన్. ఎక్కడ నలబోయినపల్లిలో ఏదైనా బరియల్ గ్రౌండ్ ఉంది? నలబోయినపల్లిలో వాళ్ళు ఎక్కడ వాళ్ళ సొంత స్థలంలో కట్టుకుంటారన్న పరమ? ఓకే ఓకే.
అంటే ఈ బత్తలపల్లిలోను ఎర్రాయపల్లిలోను ఈ ఎలక్ట్రిసిటీ దాంట్లకు షిఫ్టింగ్ కోసం ఇచ్చారా? ఏమయ్య గారు బాగానే ఉన్నారా? కరోనా ఇచ్చారా మీకు? ఆయన ఎవరు? మీరు కదా బత్తలపల్లి? ఏడి అనంతపురా? నాకు గత ఇప్పుడు ఒక పరిచయాలు కూడా ఉండవు. ఏడి గారు ఇచ్చారండి? ఇప్పుడు కొత్త ఈ లేఅవుట్లో ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నామా? మొత్తం 9 లేఅవుట్స్కి కూడా ఓన్లీ ఆర్డబ్ల్యూఎస్కి ఇచ్చారు. వాటర్ సప్లై కనెక్షన్ వర్క్. సో మీరు అది ఇచ్చినప్పుడు ఎలాగో ఈ లైన్స్ ఉంటే కానీ అక్కడే కానీ అవి షిఫ్ట్ చేసేది అట్లా చేయొచ్చు కదా? ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉంది, ఇలా ఎలక్ట్రికల్ లైన్స్ పాస్ చేస్తే ఇమీడియట్ షిఫ్ట్ చేయాలని. అక్కడ ఇమీడియట్గా చేసేటట్లు చూడండి సార్. అండ్ కమింగ్ టు ద ధర్మవరం మేడం, దిస్ ఈజ్ వాటర్ లాగడ్ ఏరియా. గొట్లూరు తహసీల్దార్ ఇస్ నాట్ అవైలబుల్. వాళ్ళిద్దరితో వచ్చినప్పుడు మాట్లాడాలి. మనం ఓన్లీ ప్రోగ్రెస్ గురించి మాట్లాడాలి. అండ్ దిస్ ఈజ్ లాస్ట్ వన్ ఈజ్ ధర్మవరం రూరల్ అంటారా? ద సేమ్ ఏహెచ్పి అండ్ సింగిల్ మ్యాన్కి ఎలాగో ఇచ్చినామంటున్నారు. ప్రీవియస్ స్కీమ్స్లో ఉన్నారంటే ధర్మవరం రూరల్ ఏ గారు ప్రీవియస్ స్కీమ్స్లో ఉన్నారు, 33 మంది అని ఉన్నారు. వెదర్ దోస్ ఆర్ జెన్యూన్ కేసెస్ ఆర్ ఆధార్ ఏమైనా మిస్ మ్యాచ్లో జరిగినట్టువే? జెన్యూన్ కేసెసే కదా. సో దట్ ఈజ్ ఈ గారు విత్ ఇన్ అవర్ హ్యాండ్సే కదా అవి, మనమే చేసేయచ్చు కదా. అండ్ హియర్ ఆల్సో అథెంటికేషన్ ఫెయిల్డ్ 75 కేసెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో విత్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో యూ కీప్ అంటే మీరంటూ మీరుగా సెల్ఫ్ టార్గెట్ పెట్టుకోండి. ఎప్పటికైపో కొట్టేస్తారు చెప్పండి. టుడేస్ డేట్ ఈజ్ 11th. బై August 15th మీరు కాదు ఈ గారు నెలాఖరికా? ఇట్స్ బిగ్ టైం కదా. 11 days అంటే ఒకటే సచివాలయమో లేకుంటే ఒకటే ఇది అనుకుంటే తెచ్చుకోవచ్చు. మొత్తం స్టేట్ వైడ్ సర్వర్ది కదా. అథెంటికేషన్కి మీ దీనికి డిఫరెన్స్ కదా. ఐ డోంట్ థింక్ సో అండి. మీరు గ్రౌండింగే August 31 లోపల అయిపోవాలంటున్నారు. లేదు, ఐ డోంట్ థింక్ సో. గ్రౌండ్ కాలే. నాట్ ది ఏహెచ్పి అండి. అథెంటికేషన్ ఫెయిల్డ్ 75 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నెంబర్ని ఒక స్టేజ్ దాటిస్తేనే కదా మన ప్రోగ్రెస్లో ఇంకో పర్సంటేజ్ పెరిగేది. మరి సార్ ఐ డోంట్ థింక్ సో సార్. అథెంటికేషన్ వోంట్ టేక్ దట్ మచ్ టైం. మీరు ఒకసారి ప్రాక్టికల్గా రేపు చూడండి. రేపు మీరు చూడండి ఒక 2-3 కేసెస్ వెదర్ వీళ్ళు చెప్పే రీజను ఆ రీజను జెన్యూనా కాదా అని చెప్పేసి యూ విల్ కమ్ టు నో. అండ్ వాట్ అబౌట్ దిస్ 426 కేసెస్ అండి జియో ట్యాగింగ్ ధర్మవరం ULB, ధర్మవరం అర్బన్. అండ్ మైక్ ఉంది తీసుకో. ఈ 426 కేసెస్ని మనం ఎందుకు జియో ట్యాగ్ చేయలేకపోయినాము? 16-17 అంటే ఐ డెంట్ గెట్ యూ. నాకు అర్థం కాలేదు. 2016-17లో అప్పుడు ఓకే. జీరో పేమెంట్ డిమ్యాపింగ్ చేయడానికి అర్బన్లో కూడా ఇచ్చారు సార్. ఆ 1500 రూపాయలు దానికి ఐ అండర్స్టాండ్. అర్బన్లో ప్రొవిజన్ ఇచ్చారా? మొన్నటి వరకు రూరల్లో ఒకటే ప్రొవిజన్ ఉండే. అది ప్రపోజల్స్ కొద్ది మా దగ్గర ఎక్కువగా ఉన్నాయి. 1500 కేసెస్ ఈ జీరోవి. అవి ఇమీడియట్గా పంపించేటట్లు చూడండి. కానీ మీకు దాంట్లో ఉంటే ఐ డోంట్ థింక్ సో సార్. 426 జీరో పేమెంట్లో ఉన్నా 1500 కట్టినా కానీ శాంక్షనే రాదు కదా. ఏమంటారు? వస్తుందా సార్? ఐ అండర్స్టాండ్. ఇతను ఏమంటున్నారు, శాంక్షన్ అయిన తర్వాత 426 వచ్చి మ్యాపింగ్ అయినా ఆల్రెడీ. మ్యాపింగ్ జియో ట్యాగ్ కావాల్సి. నేను దట్స్ వాట్ అడుగుతాను. మ్యాపింగ్ జియో ట్యాగింగ్ ఎందుకు చేయలేకపోయినారు అని అడుగుతున్నాను. దానికి దీనికి సంబంధమే ఉండదు కదా. 16-17లో కూడా జియో మ్యాపింగ్ ఉందా? ఇప్పుడు మ్యాపింగ్ డిలీట్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా మ్యాపింగ్ చేసుకున్నాం సార్. ఇది జియో ట్యాగ్ చేస్తాం సార్.
కొద్దిగా స్పీడప్ చేపించేసేయండి. ఆ పేరు వాళ్ళకి ఇస్తే తీసుకొచ్చేస్తారు సార్. ఇంజనీరింగ్ వాళ్ళకి వాలంటీర్లు తీసుకొచ్చేస్తారు. మీరు వాలంటీర్స్కి గ్రూప్లో పెట్టేస్తే సరిపోతుంది. మీకు ఉన్నాయా ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళ గ్రూప్స్లలో ఉన్నాయి కదా? On priority we have to take na per day. And Dharmavaram AD garu, AD Dharmavaram not available la రావాలి కదా, చెప్పలేదా, ఇన్స్ట్రక్ట్ ఇవ్వలేదా? మరి సమ్మన్ హ్యాస్ టు కమ్ కదా, ఎందుకంటే ధర్మవరం అర్బన్లోనే ఈ ఎలక్ట్రిఫికేషన్స్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వైద్యుస్తో కనుక్కోండి. మేజర్ టాస్క్ అతనిదే ఉంది కదా. అసలు బోర్వెల్ ఎన్ని వేసినారా అర్బన్ లేఅవుట్స్లలో? చెప్పండి, పొద్దునాయపల్లి లేఅవుట్లో ఎన్ని వేసినారు బోర్లు? పబ్లిక్ హెల్తా ఇంజనీరా ఏఈలా కొత్తగా వచ్చినారా? ఎన్నాళ్ళేంది? అదే నేను చూడలేదు, అందుకయ్యా మా దాంట్లో కూడా చూడలేదు. 3 years నుంచా? కనపడకుండా తిరుగుతున్నావా? సరే, ఎన్ని బోర్లు వేసినారండి లేఅవుట్ వైజ్ రండి. ఒక నిమిషం, పబ్లిక్ హెల్త్ వాళ్ళు చెప్పని ఎన్ని బోర్లు వేసినారు? 3 దాంట్లో 3 సక్సెస్ అయినాయా? మోటార్లు ఎలక్ట్రిసిటీ అంతా ఇచ్చినారా? అది ఎప్పటికైతుంది? అందుకే కాల్ ఏడీని పిలిచండి, అనంతపూర్ ఏడీ గారు, ఒకసారి ధర్మవరం ఏడీ గారిని పిలిచండి. ఈజ్ అవైలబుల్ అన్నాడు. పదమూడు శాంక్షన్ అయినాయి. ఓకే, 4 వేసినారు, 2 సక్సెస్ అయినాయి. కరెంట్ మోటార్లు అనేవి ఇచ్చినారా? ఏమి ఇప్పుడు ఇంత పెద్ద లేఅవుట్కి నేనే చూస్తున్నా, రోజు 4-5 ట్యాంకర్లు పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. ఆర్ వి ప్రొవైడింగ్ ట్యాంకర్స్ అట్ ది లీస్ట్ ఫర్ ఫ్రీ? కాదు కదా, ఇట్స్ ఛార్జబుల్ కదా. మరి 1000 రూపాయల ట్యాంకరు ఇట్స్ ఛార్జబుల్ కదా. హూ హ్యాస్ టు పే? యు ఆర్ టెలింగ్ అబౌట్ ది రేగడపల్లి. టెల్ మీ అబౌట్ ది గుంటూరు. ఇప్పుడు గుంటూరు రేగడపల్లి లేఅవుట్ చెప్పండి. సరే, మీరు ఎక్కడ మోటార్లు పెట్టలేదు, ఎక్కడ కరెంట్ ఇవ్వలేదు. రోజుకు మేడం ప్రాక్టికల్గా అంటే మనము బెనిఫిషియరీస్కి కాస్ట్ కటింగ్ చేయాలి. ఎంత తక్కువగా వారికి ఖర్చులు తగ్గిస్తామో అంత బెటర్ అనిపిస్తుంది. మీరు ఇప్పుడు రోజు 1000 రూపాయలు పెట్టి ట్యాంకర్లు తోలుకుంటా అంటే ఎట్లయితే అది చెప్పండి. వాడకోటి బత్తలపల్లి లేఅవుట్స్ అండి, ఎన్ని బోర్డ్స్ వేసినారు? హూ ఇస్ ద ఇంజనీర్? ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్. బత్తలపల్లిలో 13 బోర్డ్స్ వేసినారు. ఎన్ని సక్సెస్ అయినాయండి? టోటల్ 9 లేఅవుట్స్. అన్ని దానిలో పంప్ సెట్ సెలెక్ట్ చేసినారు. ఎలక్ట్రిఫికేషను అన్నిటికీ అయిపోయింది. మరి ఒక చోట కావడం ఏంటి, ఇంకో చోట కాకుండా పోవడం ఏంటి? హూజ్ నెక్? ఇప్పుడు 8000 ఇల్లు కడుతున్న చోట 8250 కడుతున్న చోట మీరు అన్ని 7 బోర్లు 8 బోర్లు ఉంటే ఏంటనుకోవాలా? వేరే 1500 ఇల్లు కట్టుకునే చోటనే మేము 13 బోర్లు 14 బోర్లు వేసాం. ఏంటి ఎలా చేద్దాము? ఏం చేద్దాం అంటున్నాను. ఒకసారి సార్ చూడండి సార్, ఇది ఏం చెప్పారండి? ఎక్కడ తగరకుంటనా?
కదలకుంటున్నా మరి సమ్మన్ ఇప్పుడు మాకు ఇక్కడ ఏమంటే ఏఈలు కూడా వెళ్ళారు మేడం. రోజు రేగాటిపల్లి కోతులాగేపల్లి మీ జ్యూరిస్డిక్షన్లో రావా? రావు ఆయనకి చెప్పండి ఆ ఏరియా ఎస్సీ గారికి. మీరు ఒకసారి ఎస్సీ చెప్పండి మేడం. ఇప్పుడు ఇది కాస్ట్ పెరుగుతూ పోతుంది వాళ్ళకు. రోజు నేను చూస్తున్నాను ఆ ట్యాంకర్లు దాంట్లో పెట్టుకుంటారు, చిత్రావతిలో కొట్టుకొని పోతూ ఉంటారు. ఇవన్నీ కాస్ట్ పెరగడమే కదా మన ప్రోగ్రెస్ పెరుగుతుంది. పేమెంట్ కూడా రిలీజ్ అయింది కాంట్రాక్టర్ ఎప్పుడో, అయితే కాంట్రాక్టర్తో చెప్పి చేయించండి త్వరగా. మీరు స్పీడప్ చేయాలి కదా కాంట్రాక్టర్తో చెప్పి అసలు మోటార్ బోర్లు వేయించండి, ఎలక్ట్రిసిటీ చేయాలి. ఎలక్ట్రిసిటీలో సమస్య ఉంటే కూడా చెప్తే మేము మాట్లాడతాం కదా, డైలీ కూర్చొని మాట్లాడితే. వేరే ఈ గారు యూ హ్యావ్ టు కోఆర్డినేట్ ద థింగ్స్ అండి. యూ హ్యావ్ టు కోఆర్డినేట్ ద థింగ్స్ అండ్ స్పీక్ టు ద ఏడీస్ అండ్ ఏఈస్ కన్నా మాట్లాడేసి వాళ్ళకు ఎలక్ట్రిఫికేషన్ చేయాలి కదా. వితౌట్ ఎలక్ట్రిఫికేషన్ మన గ్రౌండింగ్ ఎలా జరుగుతుంది? ఎన్ని రోజుల లోపల చేపిస్తారు? అందరితో మాట్లాడేసి బై 15th 20th కల్లా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి క్లియర్డ్. ఇంకా బోర్స్ ఏవేవైతే ఇంకా 21 బోర్స్ హ్యాస్ టు బి డ్రిల్డ్. బోల్స్ వచ్చాయండి, బోల్స్ ఉన్నాయా? ఎరెక్ట్ అయ్యా? లైన్ ఒకటేనా? బోల్స్ కూడా ఎరెక్ట్ కావాలి. బోల్స్ ఎరెక్ట్ చేశారా? చాలా ఈజీ. బోల్స్ అన్ని లేఅవుట్లలోనూ ఎరెక్ట్ చేశారా? అన్ని లేఅవుట్లో లేకి అంటే ఎగ్జాక్ట్లీ అంటే అన్ని లేఅవుట్లలోనూ బోర్వెల్స్కి అన్ని లేఅవుట్లోనూ బోర్వెల్స్ కోసము పోల్స్ ఎరెక్షన్స్ అయినాయా? కునుతూరులో పోల్స్ కూడా వేయలేదా? కునుతూరులో వేయలేదా? హూజ్ టేకింగ్ నోట్ సార్? మీరు చేస్తున్నారా? మీరు బోర్ డ్రిల్ చేసి ఏ ఫామ్ అప్లై చేయాలి, ఏపీఎస్సీ మీద ఏ ఫామ్ అప్లై చేసినా ఇవాళ ఇమీడియట్ ఇచ్చినట్టు మీరు చూసుకోవాలి. టిల్ ద వాటర్ ఇస్ లెఫ్ట్ అవుట్, ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వాటర్ వచ్చినాక మీరు చూసుకోవాలి, నాట్ జస్ట్ బోర్ డ్రిల్లింగ్ బోర్ మోటార్ చేసి వాటర్ వచ్చినాక చూసుకోవాలి. మీరు డి గారు ఎవ్రీడే ఏ అండ్ డీ టు విజిట్ లేఅవుట్స్ రోజు విజిట్ చేయండి. వర్క్ అక్కడే కంప్లీట్ అయిన వరకు అక్కడే. ఎనీవన్ టేకింగ్ ద నోట్స్ మేడం? మీరు నోట్స్ తీసుకుంటున్నారండి? ఇప్పుడు కునుతూరు దాంట్లో వేయలేదా? లివ్ అబౌట్ ది రూరల్ అండి. వాట్ ఐఎమ్ స్పీకింగ్ ఈ 3 అర్బన్ లేఅవుట్స్లోకి నేను అడుగుతున్నాను. ఈ 3 లేఅవుట్లలో వేసినారా లేదా? కునుతూరు లేఅవుట్లో కరెంట్ ఇచ్చారా? కరెంట్ ఇచ్చినప్పుడు అదేవిధంగా ఆ లేఅవుట్లలో ఏవైతే ప్లాట్లలో ఉన్నాయో అవి కూడా అన్నీ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మేక్ షూర్ ఆఫ్ దట్ అండి. ఇది ఎందుకంటే ల్యాండ్ నాట్ ఫీజిబుల్ టు కన్స్ట్రక్ట్ హిల్లీ ఏరియా, డిఫికల్ట్ టు ట్రావెల్ అని చెప్పేసి అంత కొండల మీద ఏమి ఇచ్చినాం మనము? ధర్మవరం అర్బన్ 57 కేసులు ల్యాండ్ నాట్ ఫీజిబుల్ టు కన్స్ట్రక్ట్ ఇన్ హిల్లీ ఏరియా అని చెప్పేసి, డిఫికల్ట్ టు ట్రావెల్ అని ఏముంది? నేనే కదా అన్ని పంచినాను, అంత కష్టం ఏముంది ఇక్కడ? అర్థం కాలేదు సార్. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక 57 మందిని ల్యాండ్ నాట్ ఫీజిబుల్ టు కన్స్ట్రక్ట్ హిల్లీ ఏరియా, డిఫికల్ట్ టు ట్రావెల్ అని ఇచ్చారు. 57 వెనక్కి ఇచ్చేసినారు అంతే కదా. ఈడ మొదలు పెట్టుకోవచ్చు కదా, పని చేసుకోవచ్చు కదా, ఏం సమస్య లేదు కదా. ఫైన్. నాట్ విల్లింగ్ 185 మంది ఇచ్చినారు. దాంతోపాటు నాట్ విల్లింగ్ 185 మంది ఇచ్చినారు. వీటి పరిస్థితి ఏంటి? ఎందుకు? రీజన్ ఏంటి వీళ్ళు నాట్ విల్లింగ్ ఇవ్వడానికి? సరే, నో ఇష్యూ. అంటే మీరు అంటున్న ఈ 185 ప్లస్ 57 అంటే ఎంత అవుతుంది? 235 ప్లస్ 242 కేసెస్ ఆర్ నాట్ విల్లింగ్ అనమాట. అంతే కదా? వాళ్ళు ఏదైనా కావచ్చు. ఈ నెంబర్ కరెక్టా కాదా? ఏమి గారు 242 నాట్ ఇంట్రెస్టెడ్ కదా? వాట్ ఈస్ దిస్ పర్మనెంట్ మైగ్రేషన్?
Exactly. That's we'll come to that point. Because డిక్లరేషన్ తీసుకోవాలి. రైతులు కాదు, తెలుగు డిక్లరేషన్ ఉంది కదా, ఏదో పంపించినది ఆ ఫార్మాట్ తీసుకోవాలి. and what about this permanent migration? ఇప్పుడు వచ్చి అప్పుడు అప్లై చేసుకున్నారు వేరే కొంతమంది రూల్స్ కొన్నాళ్ళలో ఈ డ్రైవర్ ఉన్నారు సార్, వాళ్ళంతా రూరల్లో వాలంటీర్ ఇచ్చేయాలి. రూరల్లో వాలంటీర్ ఇచ్చేయాలి. అర్థం కాలేదు. అంటే మీరు చెప్తున్న కేసు ఒకటిద్దరు కాదు, 141 మందికి చెప్తున్నారు. అన్ని వార్డుల్లో మీరు తహసీల్దార్తో కన్ఫర్మేషన్ తీసుకున్నారా వాళ్ళ ఊళ్ళో లేరు? సర్టిఫికేట్ వార్డుల్లో విఆర్ఓ ఉన్నారు సార్. ఏ బాలాజీ? కేసెస్ అయితే 15 మ్యారేజ్ అని సర్టిఫికేట్ తీసుకున్నాను. బాబు నేను ఏం చెప్తున్నానంటే ఒక 2-3 కేసెస్ ఉన్నాయి. అసలు మీరు 140 మెంబర్స్ వచ్చే బిగ్ నెంబర్ పర్మనెంట్ మైగ్రేషన్. ఒకసారి అతనికి పట్టా వచ్చినాక అతని చేతికి ఇచ్చిన తర్వాత అతను ఎలా మైగ్రేట్ అయింటాడు? ఓన్ సైట్లో ఉన్నవాడు మైగ్రేట్ అని ఎట్లా అంటావు? ప్రతి కేసుకు కేటగారికల్గా ఎక్కడికి పోయినాడు, ఎందుకు పోయినాడు అనేది క్లియర్ కట్గా ఉండాలి. మనం బ్లైండ్గా చెప్పేసి వద్దన్న తర్వాత మళ్ళీ వాళ్ళు అడిగినారంటే మనం చేయలేం. మన సైడ్ నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి తప్పు ఉండకూడదు. అర్థమవుతుందా? సో హీఈస్ విల్లింగ్. సో నేనేమంటే ఆల్ దీస్ కేసెస్ ఇంక్లూడింగ్ అర్బన్ అండ్ రూరల్, బత్తలపల్లి, ఆల్ కేసెస్ని కూడా రిటర్న్ స్టేట్మెంట్ తీసుకోండి వాళ్ళ దగ్గర. ఆల్రెడీ మన దగ్గర డిఫైన్డ్ ఫామ్లో ఇచ్చినారు, దాని ప్రకారం రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటేనే కానీ మనకు కాదు. ఓకేనా? అండ్ దిస్ ద బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పెట్టి కంప్యూటర్లో వాళ్ళకి రిజిస్టర్ చేయాలి. అప్పుడే మన వాళ్ళకి పేమెంట్స్ అవన్నీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు టోటల్ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఇవన్నీ పెండింగ్ ఉంది ఇంకా. ఎగ్జాక్ట్లీ ధర్మవరం యూఎల్బీలో మీ దగ్గర నుంచి అవుట్ ఆఫ్ 8250 2315 11,000లో కదా కోర్టు లిటిగేషన్స్లో ఉండేది. దిస్ నెంబర్ క్యాలిక్యులేట్స్ ఏహెచ్పి ఆల్సో. ఈ దీంట్లో కోర్టు లిటిగేషన్స్లో అంటే అది కూడా టేకన్. నెట్ హౌసెస్ టేకన్ అప్ ఇస్ 5395 అంతే కదా, 5935 అంటే ఇట్స్ హాఫ్ ఆఫ్ ది కౌంట్ కదండి. కోర్టు లిటిగేషన్ కేసులు చూసినా కానీ దీంట్లో 5935 ఉన్నాయి. బెనిఫిషియరీస్ రిజిస్టర్డ్ ఇస్ 4590. పర్సెంటేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 93%. దట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ 100% చేయాలి. మేక్ ఇట్ 50కి టార్గెట్ చేసుకొని క్లోజప్ చేయండి. అండ్ బత్తలపల్లి ఆల్సో యు ఆర్ వెరీ స్లో అండి. బత్తలపల్లి 87% ఉంది. హౌసెస్ తక్కువ ఉన్నాయి, అన్నీ తక్కువ. ఇది ఈడ 8000 మంది ఉన్నారు. మీకుండేదంతా కలిసినా కానీ 1500 ఇండ్లు. అండ్ ధర్మవరం రూరల్ ఆల్సో ఓన్లీ 80% ఉంది, ల్యాక్ బై 20%. వేరేజ్ అర్బన్లో తక్కువగా కనపడాలా కానీ రూరల్లో తక్కువగా ఎట్లా కనపడుతుంది? అవును, మన మోటివేషన్ సరిగ్గా లేదు. చిన్న చిన్న దాంట్లో కొరీలు పెట్టద్దండి. మీతో వచ్చినది అంతా ఇదే. మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు కదా, మేక్ షూర్ దట్ ప్రోగ్రెస్ హ్యాస్ టు బి. ఇదంతా కావాలి నాకు. ఈ గారు మేక్ ఏ నోట్ దట్ ఇవన్నీ కూడా బై 15th కల్లా, టుడే 11th, నెక్స్ట్ 4 డేస్లో అండ్ వార్ ఫుట్ మీద ఇవన్నీ కూడా ఇట్ హ్యాస్ టు కమ్ మోర్ దాన్ 95 అండి. అండ్ మంది వచ్చి బై 15th కదా మేడం, 4 డేసే కదా. సో బై 20th కల్లా 100% అయిపోవాలి. బై 15th కల్లా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఈ గారు మేక్ ఏ టార్గెట్ ఆఫ్ దీస్ థింగ్స్ అండి. అండ్ వెరిఫైడ్ ఈ 7914 అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. వెరిఫికేషన్ పెండింగ్ ఈజ్ 8111. వాట్ ఈస్ దిస్ వెరిఫికేషన్ ఆన్ పెండింగ్ అంటే? గ్రౌండ్ లెవెల్లోనా, ఆన్లైన్లోనా? అంటే మీ ఏఈస్ లెవెల్లోనే కదా.
అండ్ దిస్ 140 ఆల్సో. వాట్ ఇస్ దిస్ 140 సార్? ఈ రోజు వీళ్ళు చేస్తే మాకు నెక్స్ట్ డే నెక్స్ట్ డే. ఓకే. సో ఈ రిజిస్ట్రేషన్ దాంట్లోకి మాత్రం క్లియర్ అప్ చేసేటట్లు చూడండి. స్పీడప్. నాకు వీ హ్యావ్ టు బి నెంబర్ 1. మన ప్రజెంటేషన్లో చూస్తుంటే నేను ధర్మవరం యాడ్ ఉందా అని చూస్తాను. తేడా కనపడలేదు. ఒక చోట ఎక్స్పెండిచర్లో కనపడింది అంతే. 2.34 crores అంతే కదా. ఐ రిమెంబర్ ఆన్ ద డే. ఎవరి కాలంలో చూస్తాను ఫస్ట్ నా పక్కన కూర్చున్న సిద్ధారెడ్డి చెప్పిన అన్నింటిలో మేమే ఫస్ట్ అని. కానీ 10 రోజులు వచ్చినారు ఏదన్నా 2 దానిలో ముందుకి. వాళ్ళకి 1 సెంటే ఇచ్చినాయి, మేము 1.5 సెంట్ ఇచ్చినా కానీ. ఏదే ఏమంటారు? శాంక్షన్ తక్కువనా? వాట్ ఎవర్ మేబీ. సరే, ఎంత దానిలోకి అంత ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు, ఎంత దానిలో వాళ్ళు చేస్తున్నారు. అవును, ఏ దానికైనా మనకున్న నెంబరింగ్ని బట్టే కదా. నాకు వాళ్ళతో సంబంధం లేదు. మనం చూసుకున్నప్పుడు మనకు బాగా ముందు కనపడాలి అంతే. ఇప్పుడు ఇంత పెద్ద బ్యూటిఫుల్గా ఇచ్చినాక లేఅవుట్స్ ఇచ్చిన తర్వాత అది కన్స్ట్రక్ట్ అయితేనే. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ దట్ దాని నెగిటివ్ సైన్స్ అన్నీ నేను చూశాను. ఆల్రెడీ మేము ఆ లేఅవుట్ ఇచ్చి వెరిఫికేషన్లో అప్పుడు మనకి ఈ రేషన్ కార్డు కూడా చేయలేదు. ఇందిరమ్మ ఫేజ్ 1లో అయితే 2008లో రాజశేఖర్ గారు అప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఆ రేషన్ కార్డు క్రైటీరియా కూడా లేదు. అప్పుడు కృష్ణారావు గారు ఉండే అప్పుడు. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డ్యూయల్గా పెరిగిపోతూ వస్తున్నారు. ఈరోజు అదే లేఅవుట్ నుంచి మళ్ళీ 800 మంది అడిగినారు హౌసెస్ కావాలని. మనం ఎన్ని వేల ఇల్లు ఇచ్చినా అలాగే పోతూ ఉంటాయి. సో ఎన్నో మళ్ళీ మిగిలిపోయింటే L1, L2, L3లలో కూడా కట్టుకోమని ఇచ్చినాం. 15 ఏళ్ళైనా కట్టుకోకుండా ఇప్పుడు వస్తున్నారు క్యాన్సిల్ చేస్తే అని. మనం వీఆర్ నాట్ దేర్ కదా. 6 months లోపల అన్నీ కట్టుకోవాలా, గ్రౌండ్లోకి వెళ్ళిపోవాల్సిందే. విల్లింగ్ లేదంటే తీసేసామని చెప్తాము. గవర్నమెంట్ కూడా 1000 కోట్లు ఖర్చు పెడుతోంది. ఫ్రీగా వచ్చినది అయితే కాదు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు బెనిఫిషియరీకి ఇంట్రెస్ట్ లేకుండా ఊరికి మనం తమాషా చేయడానికి లేదు కదా. ప్రోగ్రెస్ అనేది ఖచ్చితంగా కనపడాలండి. కమింగ్ టు ద NREGS జాబ్ కార్డ్స్, ఇట్స్ 95, 94. ఏం చెప్పండి ఇది? చూడండి, ఇంకెవరైనా ఉంటే కానీ ఆ రీజన్స్ ప్రాపర్గా వెరిఫికేషన్ చేసుకొని చేయండి. నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ జాబ్ కార్డా లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ హౌసింగ్? వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్ అంటే పట్టా రిటర్న్ ఇచ్చారా? మనం ఖచ్చితంగా ఎవరు ఇల్లు కట్టుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ కార్డ్ మీరు ఇస్తేనే వాళ్ళకి 30,000 నరేగా పర్మనెంట్ వస్తుంది. ఎవరైతే ఉన్నాయో చేస్తున్నారు అవే మాట్లాడుతున్నారు. ఏ నెలలో తీసుకొస్తాం కంప్లీట్ చేస్తున్నాం. అవి రిపోర్ట్ మీద తీసుకోవడం నాట్ చేసుకోవడం హౌస్ లోన్ అయింది పునరుద్ధరణ తెలుగు నాట్ చేసుకోవడం వస్తుంది. గునాది కట్టుకున్న తర్వాత నాట్ ట్రేసర్ అనేది ఎందుకు ఉంటుంది? అక్కడ కూడా ఇవన్నీ మన స్టూడెంట్స్లో ఒకటి మొబైల్ బయోమెట్రిక్ ఆ 2 దాంట్లో బయోమెట్రిక్ జాబ్ కార్డు ఉంటే సచివాలయంలో సచివాలయంలో ఇచ్చిన తర్వాత ఎంపీ వాళ్ళు ఇద్దరు జాబ్ కార్డు డిజైన్ చేస్తారు. బయోమెట్రిక్ కోసం వీళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు దొరకదు. మీరు కోఆర్డినేట్ చేసుకోండి, అసిస్టెంట్ ఇంజనీర్తో కోఆర్డినేట్ చేసుకొని చేసుకోండి. ఇక్కడ
మేము 80,000 వాళ్ళకి ఇచ్చిండం కూడా కదా, మా హౌసింగ్ కూడా శాంక్షన్ కాదు కదా. 8 మెంబర్స్. మీరు ఇంతవరకు డాక్యుమెంట్ ఇచ్చినారు, మీరు 90% ఇవ్వగలిగారు. మీరు ఇవ్వాల్సిన 10%. 10% ఈ రీజన్స్ ఉండాలి. మీరు అన్నట్టు వాళ్ళకి కాల్ చేస్తారు, వాళ్ళకి తీసుకొని ఇది ఎక్కువ వాళ్ళకి చేస్తున్నాం. ఆ 10% చేస్తాం సార్. దేశానికి రీజన్స్ మేడం నేనేమంటానంటే పీడీ గారు, టెక్నికల్ గ్రీవెన్స్ ఏదైనా ఉంటే కనుక చెబితే ఐ విల్ స్పీక్ టు ద హెడ్ ఆఫీస్. టెక్నికల్ అంటే ఏం లేదు సార్, దొరుకుతున్నారంట, అదేదో ముసలోళ్ళు ఐరిష్ ఇవన్నీ చెప్తున్నారు. నేనేమంటాను, లోకల్గా వాలంటీర్స్ను ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కోఆర్డినేట్ చేసుకొని చేయండి. మీరు ఉంటున్న ప్రతి దానికి కూడా నాకు రీజనింగ్ ఇవ్వండి. ఒకవేళ టెక్నికల్గా ప్రాబ్లం ఉందంటే ఐ విల్ స్పీక్ ఇన్ టు ద హెడ్ ఆఫీస్. సరేనా? వాలంటీర్స్ ఎర్లీ మార్నింగ్ బెనిఫిషరీస్ కలిసి వాళ్ళు దొరుకుతారు. నాట్ రేజ్ అని చెప్తున్నారు. సో ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఎందుకు దొరికితే వాలంటీర్స్ తెలుసు ఇంట్లో ఉన్నారా లేదా. అవే సబ్మిట్ చేస్తున్నాను. పర్మనెంట్ మైగ్రేషన్ చెప్తున్నారు మీరు. పర్మనెంట్ మైగ్రేషన్ అక్కడ ఉన్న బీఆర్ఓతో సైన్ చూస్తారు, వాళ్ళు పర్మనెంట్ మైగ్రేట్ అయ్యారు. ఇక్కడ బియ్యం అదన్నీ అక్కడే కదా వాళ్ళు తీసుకుంటారు, అది వస్తారు కదా వాళ్ళు. దే ఆర్ నాట్ టేకింగ్ రేషన్స్, అప్పుడే వాళ్ళు పర్మనెంట్ మైగ్రేట్ అనే అవుతుంది. బట్ ఎవ్రీ టైం వాళ్ళు వచ్చి వెళ్ళి ఉంటే పర్మనెంట్ మైగ్రేటెడ్ అని మనం తీసుకోవడానికి లేదు. ఒకసారి ఆ గుంటూరు పెట్టేసేసి అండ్ అంతే కదా మేడం. అది నెక్స్ట్ పేజ్ ఈ నవరత్నాలు ఇది అంతా ఒకటి. వాళ్ళు ఎస్టిమేట్ జనరేట్ చేస్తే వాళ్ళు 30,000 వస్తుంది. ఆఫర్ ఇచ్చి ఎస్టిమేట్స్ కూడా జనరేట్ చేయాలి. ఓకే ఓకే. సో ఎస్టిమేట్స్ వాళ్ళు ఇప్పుడు మన 330 నంబర్స్ వస్తే వాళ్ళు ఎవ్రీడే లిస్ట్ మీకు షేర్ చేయడం లేదా? ఏఈలు ఒక్క నిమిషం ఉండండి. పీడీ గారు, ఏఈలు అదేవిధంగా డిఈస్ అంతా మీరందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో ఉండి ఏపీడీలో అంతా కూడా ఎవ్రీడే ఎప్పటికప్పుడు వాళ్ళకి లిస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటే వాళ్ళ పేమెంట్ మోడ్లో క్లియర్ అవుతుంటుంది. సరేనా? రోజు వాళ్ళకి షేర్ చేయాలి. మీ ఆఫీస్ అని పక్కన పక్కన ఉంది, రోజు షేర్ చేయండి. ఇప్పటికైతే షేర్ చేయడం లేదు. సో రిటర్న్గా రాసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫీల్డ్లో ఉంటాడు. సో బేస్ మాకు ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఏ వచ్చింది. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ మా మేడం కూడా డైరెక్ట్ మీకు ఇచ్చేస్తాం.
రిక్వైర్మెంట్ ఏం కావాలా అని నుంచి కావాలి అదే కొంచెం ఎంత విలేజ్ లో అక్కడ ఇండియన్ రెసిడెంట్ మేడం సేఫ్టీ అని ఇచ్చేస్తారు రిక్వెస్ట్ వీళ్ళ స్టేట్ వీళ్ళ ద్వారా చేయకూడదు మరి ఏ ప్రకారం లేదని కాదు ఇంజనీరింగ్ అసిస్టెంట్ నుంచి పెట్టిస్తాం నేను రిక్వెస్ట్. దట్ విల్ బి మోర్ డీసెంట్రలైజ్. అవునవును. ఓకే ప్రతి ఒక్క చెప్పాలంటే వాళ్ళు కూడా ఇస్తాము రేట్ కూడా ఇస్తారు. సో మీరు కంపేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఏదైనా మీకు డిఫికల్ట్ ఉందా? మీకు ఏమైనా ఉన్నాయి మేడం? ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఆయనకు తెలిసినదేనా? అవునా? స్టేటస్ ఆఫ్ గ్రూపింగ్ ఆప్షన్ ఆప్షన్ 3 అన్ని జీరో ఉంది. ఇంకా గ్రూప్ 3లో ఉన్నవన్నీ ఏదర్ మనం ఆప్షన్ అనేట్టుగా చేయాలి, లేకపోతే మేజన్స్ లోకల్ మేజన్స్ మనం టైఅప్ చేసి స్టార్ట్ చేయాలి. మనకు ఆగస్ట్ లోపల గ్రౌండింగ్ అని అయిపోవాలి. ఈ ధర్మవరం అర్బన్లో చాలా ఎక్కువ ఉంది, 1200 దాకా ఉంది. సో ఇది క్లియర్ కట్గా చెప్పాం కదా. ఈ స్టేటస్ ఆఫ్ గ్రూపింగ్ ఆప్షన్ 3 బెనిఫిషరీస్ ఇది మార్చాలని చెప్పాం కదా. ఏమైంది? ఇట్స్ బిగ్ నెంబర్. అప్పట్లో 2700 వచ్చాయి సార్. 2700 నుంచి 1400-1500 మార్చేసి వీటికి కూడా 2 days ఇప్పుడు మళ్ళీ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది సార్. కమిషనర్ సార్ చెప్పినారు లాస్ట్కు 200 లోపల తీసుకురావాలి. మీరే చెప్పినారు సార్, కౌన్సిలర్కి అందరికీ చెప్పినారు. ఆ మాదిరి మేము మీకు పబ్లిక్లో కూడా చెప్తున్నాం. 200 లోపల అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్, సింగల్ ఉమెన్, ఎవరన్నా పేషెంట్ ఉంది అటువంటి వాళ్ళు తప్ప అందరూ మార్చుకోమని చెప్తుంది సార్. క్లియర్లీ ఇన్స్ట్రక్టెడ్ మేడం. ఓన్లీ ఇట్లా రిటార్టెడ్ ఉంటారు కానీ తక్కువ మేడం. అప్పుడు అంటే మనం వాళ్ళు టైప్ చేయడానికి మనకు కొంచెం అవును. అంటే వాళ్ళను నేనేమనుకున్నట్టే వీళ్ళని ఈ నెంబర్ ఇంకా తగ్గుతుంది మేడం ఈ కపుల్ ఆఫ్ డేస్లో. బై ఆగస్ట్ 15th కల్లా ఈ నెంబర్ అంతా తగ్గిపోవాలి. బిలో 200 వచ్చేస్తుంది మేడం. టార్గెటెడ్ ఐ హ్యావ్ గివెన్ టు ద కౌన్సిలర్స్ ఆల్సో. ఆ 200 ఉన్నదాన్ని వీళ్ళని కావాలంటే లేటర్లో చూద్దాము. ముందు ఇవన్నీ ఒక పొజిషన్కి వచ్చినాక చేద్దామనే మన ఆలోచన. లేదు దీని మీదనే పట్టుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కరు దీన్ని అడుగుతారు. వై షుడ్ అంటే